మనం అందరం కలిసి చూద్దాం. దయచేసి మీ దగ్గర ఉంటున్న బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం అందరం కలిసి చదువుదాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరొకసారి చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడివి, దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ భూమిలో గ్రామాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన దేవస్థానం శివుని ప్రార్థన అందరి బట్టి స్తోత్రాలు తండ్రి. ఇక్కడ జరుగుతున్న పరిచర్య పరిశుద్ధులు మీ దాసులు కుటుంబం అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. మరి ఏ దినం రేపు దినం మరి ఇలాగా ప్రత్యేకంగా మీ సన్నిధిలో కూడి మీ వాక్యాన్ని ధ్యానం చేసే ఈ చక్కటి సమయాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహం చేసిన విధానం అంతని బట్టి కూడా స్తోత్రాలు దేవ. మరి ఉదయకాలం నుంచి మీరు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి మీ మాటలు మాకు అందిస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా తండ్రి మరి ఇకుడుగా ఎంతో దీవెనకరంగా మరి చేయమని ప్రార్థన చేస్తాను. నిలబడుతున్న మీ దాసును మీ మాటలు ఉంచండి ప్రభా. ఈ రాత్రి మీ సమయం వ్యర్థం కాలేకున్నట్లు నిత్యత్వానికి విలువ కట్టి మీరు మహింపొందుకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మరొకసారి మీకు సింహాసనం చాటు మరుగుపరిచి మీ చెల్లు చాటు భద్రపరిచి మరి మీరు తండ్రి మా కొరికి దాసించని మీ మాటలు మాకు అందించి ప్రభా మీరు మహింపొందని కోరుకుంటున్నారు. పరిశుద్ధుల ప్రార్థన భూమి మీద ఆధారం చేస్తున్న మీ పక్షాన్ని నిలబడుచుండగా సహాయపడమని కనికరించి కృప చూపించి మహిమ పొందమని కోరుకుంటున్నారు. దాసులు యజమాని వైపు, దాసుల యజమానుల వైపు చూసినట్లే ఈ రాత్రి మరొకసారి మీదేమైనా మాకు వేచిపడిస్తే తప్ప మేలు పొందలేను అని రక్త హస్తార్థం ఎదురు చూస్తుండగా సహాయపడి కనికరించి మహిమ పొందమని విశ్వాసంతో మీ ప్రభుత్వం తిరిగి వస్తుంది. ప్రతి ఒక్కరూ వినయ భయభక్తులతో వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని కలిగి తన మీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లు సహాయపడను. శత్రువుని సిగ్గుపరిచి మీరే మహిమ పొందమని కోరుకుంటూ విశ్వాసం మీ ప్రభుత్వం తిరిగి వస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. రాత్రి దేవుని వాక్యం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయం మనమందరం కలిసి 9వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఈ ఉదయకాలం నుంచి కూడా మనము దేవుడు నమ్మదగినవాడు ఎలా చెప్పాలి అంటే, ఆయన మనలను తన కుమారుని సహవాసమునకు పిలిచాడు. తన కుమారునితో సహవాసం చేయాలని ఏమాత్రం సహవాసం లేని మనల్ని ఆయన పిలిచాడు. సో దాన్ని బట్టి ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు అనేది మనం చూస్తున్నాం. సహవాసము అనే మాట గురించి మనం ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సహవాసము ఎవరితో చేయాలి అనేది మనం చూస్తున్నాం. దానికి ముందు సహవాసం ఎవరితో చేయకూడదు అనే విషయాలు కూడా మనం చూసాం. సో దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి అనే మాటకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఈ సమయంలో 24వ వచనాన్ని మనం చూస్తూ వచ్చాము. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలి. సో దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాలు మనం చూస్తానికి ప్రారంభిస్తే
ఇప్పటికి ఒక 2 విషయాలు మనం చూస్తూ వచ్చాము. చూడండి, దేవునితో సహవాసం ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం చూస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22. చూడండి, యోబు గ్రంథం 21వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఉదయకాలంలో దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు అనేది చూస్తూ వచ్చాం. చూడండి, ఎలా ఉంటారు? ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము. కాబట్టి దేవునితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏం కనిపిస్తూ ఉందంటే సమాధానం. సమాధానం అనేక రకాలుగా ఉంది. వ్యక్తిగతమైన సమాధానం వేరు, దేవునితో ఉండే సమాధానం వేరు, నీ పొరుగు వారితో ఉండే సమాధానం వేరు, నీ కుటుంబంలో ఉండే సమాధానం వేరు, సమస్తమైన జనులతో ఉండే సమాధానం. ఈ విషయాలు కూడా మనము చూసాం. రెండవదిగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ఎలా ఉంటారు అనేది యోహాను రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఈ సమయంలో మనం చూస్తూ వచ్చింది ఏంటి అంటే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 6వ వచనం నుంచి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపు పొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కాబట్టి దేవునితో సహవాసం ఉన్న వ్యక్తి జీవితంలో ఉండే రెండో లక్షణం ఏంటంటే ఆ వ్యక్తి చీకటిలో ఎంత మాత్రము జీవించడానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి దేవునితో వెలుగులో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం 2వ భాగంలో మనము ఆ వెలుగు ఎలాంటిది, అసలు ఆయన వెలుగు అయినాడు అని ఎలా చెప్పగలము, ఆ వెలుగుతో సంబంధం కలిగి ఉండటం అంటే ఏంటి, చీకట్లో ఎలా జీవించకూడదు అనే విషయాలన్నీ మనం మధ్యాహ్న కాలం చూస్తూ వచ్చాము. కాబట్టి ఈ రాత్రి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాము. యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనం కంటిన్యూ చేస్తే ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో మనం ఏం పొందుకుంటాం అనేది రాత్రి చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం ఉండే మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటాడో సమాధానం పొందుకుంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటాడో వెలుగులో నడుస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటాడో 3వ అనుభవం ఏంటంటే ఆయన రక్తము ద్వారా ఆ వ్యక్తి పవిత్రపరచబడుతున్నాడు. అందుకే రాయబడింది ఎప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండినప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం ఉంటే మనలను పవిత్రులుగా చేయడం. చూడండి, యేసుక్రీస్తు వారి రక్తము ఏం చేస్తుంది అనేది మనం చూస్తాం. ఆయన రక్తం ఈరోజు మనుషులకి నిజంగా చెప్పాలంటే బైబిల్లో మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఈరోజు ఆయన మానవాళి కొరకై అమూల్యమైన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మానవులకి ఎంతో ఆశీర్వాదము ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి, అంటే వాళ్ళు స్కాలర్స్, మనలాంటి వాళ్ళు కాదు, ఏదో ఆశ్రమంగా రాసేసిన వాళ్ళు కాదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల గురించి వాళ్ళు పబ్లిక్గా అంటే మీరు గూగుల్లో కనుక ఇప్పుడు వద్దులేండి, తర్వాత మీరు వెళ్ళి ఇంటర్నెట్లో చూస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అనేది మీరు చూస్తే గూగుల్లో మీరు తర్వాత వెళ్ళి చూడండి. దాంట్లో అనేక విషయాలు వాళ్ళు యేసుక్రీస్తు వారి శిలువను గురించి అనేక విషయాలు చెప్పారు. చూడండి, యేసుక్రీస్తు వారి శిలువ ఎంత బరువు ఉంటుంది అనేది చెప్పారు. 150 కిలోల బరువు కలిగింది యేసుప్రభు వారు మోసిన శిలువ అని రాశారు.
ఆ సిలువ హైట్ ఎంత అని రాశారంటే 15 అడుగుల ఎత్తు ఉంది. దాని వెడల్పు చూస్తే 8 అడుగుల వెడల్పు ఉంది. 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 150 కిలోల బరువు కలిగినది ఆ సిలువ అని చెప్పారు. ఇంకా యేసుక్రీస్తు వారి తల మీద పెట్టిన ముల కిరీటంలో వారు ఏం రాస్తూ వచ్చారంటే 17 ముళ్ళు తన తలలోనికి చొచ్చుకుపోయినాయి అని రాస్తున్నారు. 17 ముళ్ళు. మరి వాళ్ళు ఏ విధంగా రీసెర్చ్ చేశారంటే మళ్ళాగా ఏదో ఊరికే రాసేసేది కాదు, వాళ్ళు ఎంతో దాని గురించి పరిశీలన చేశారు తప్ప అలాగా వాళ్ళు పబ్లిక్గా చెప్పలేదు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే యేసు దేహం మీద 5480 గాయాలు ఉన్నాయి అన్నారు. 5480 గాయాలు. యేసు దేహములో 150 గాయములు, లోతైన గాయాలు కలిగింది ఆ దేహం అని రాస్తూ వచ్చారు. సుమారు యేసుప్రభువారు సిలువ మీద అంటే ఆ సిలువ చనిపోయేంతవరకు కూడా యేసుప్రభువారు 17 గంటలు దప్పికతో ఉన్నారు అని రాశారు వారు. 17 గంటలు దప్పితో ఉన్నారు. 17 ముళ్ళు చొచ్చుకుపోయినాయి, 150 లోతైన గాయాలు, 5480 చెప్పాలంటే ఆయన దేహం మీద ఉంటున్న అనేకమైన గాయాలు అని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్తూ ఏం చెప్పారు అంటే యేసు వారి దేహంలోంచి 6.5 లీటర్ల రక్తము పోయిందని చెప్పారు. 6.5 లీటర్స్ రక్తం అంటే యేసు దేహంలో ఉన్న రక్తము శాతం అంతా కూడా ఎక్కువ శాతము నిజంగా చెప్పాలంటే ఆ సిలువ మీద ఆఖరి రక్తము బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తానికి బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి. చూడండి, నేను ఒక 7 రకాల పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది హెబ్రీ పత్రిక, ఆయన తన స్వరక్తము అని పిలిచాడు. మొట్టమొదట హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 13వ అధ్యాయము ఎలాంటి రక్తాన్ని ఆయన చెందించాడు అనేది మనం చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక దయచేసి 13వ అధ్యాయం ఈ సమయంలో 12వ వచనాన్ని మనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను చాలు. కాబట్టి ఏ రక్తం అంటే స్వరక్తము అన్నారు. ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయము ఈ సమయంలో 14వ వచనాన్ని మనం చూస్తే నిత్యుడుకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, అది అభిషేకమైన రక్తము, అభిషేక్తుడు క్రీస్తు రక్తము అని కూడా ఆ రక్తము పిలువబడింది. అంతేనా? చూడండి, ఆయన రక్తాన్ని గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వది. ఆయన ఎలాంటి రక్తము చిందించాడు శిలువ మీద అంటే మత్తయి సువార్త దయచేసి 27వ అధ్యాయం ఈ సమయంలో 3వ వచనాన్ని లేదా 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను నిరపరాధ రక్తమును అప్పగించి, నిరపరాధ రక్తము అని కింద అనేక ప్రాచీన ప్రతుల్లో నీతిమంతిన రక్తము, నిరపరాధ రక్తము అని యేసు వారి రక్తానికి ఆ పేరు. కాబట్టి స్వరక్తంగా పిలువబడింది, క్రీస్తు రక్తంగా పిలువబడింది, నిరపరాధ రక్తంగా పిలువబడింది. పౌలపోస్తులు కొలస్సీలకు రాస్తూ ఆ రక్తాన్ని గురించి ఏం చెప్పారు అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే 20వ వచనంలో ఈ విధంగా చెప్పారు. ఏంటంటే చూడండి ఏం రాశాయంటే ఆయన యందు 19:20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత, ఆ రక్తాన్ని ఏం పిలిచారంటే సిలువ రక్తము అన్నారు. సో ఇదంతా ఒకే రక్తం. స్వరక్తం అని పిలువబడింది ఆయన రక్తమే, క్రీస్తు రక్తం పిలువబడింది ఆయన రక్తమే, తర్వాత నిరపరాధ రక్తం అని పిలువబడింది ఆయన రక్తమే, సిలువ రక్తం అని పిలువబడింది ఆయన రక్తమే. ఇంకా మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తులైన పేతురు గారు ఈ రక్తాన్ని గురించి ఏం రాస్తున్నారు అంటే చూడండి, దేవుని వాక్యం నుంచి పేతురు రాసిన 1వ పత్రిక దయచేసి 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:18. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవృత్తును విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత. సో ఏ రక్తము అంటే అది అమూల్యమైన రక్తము అని కింద ఏం రాస్తున్నాడు అంటే అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం.
కాబట్టి యేసు రక్తం ఎలాంటిది అంటే మనం 5వ చూస్తున్నాం. ఎలాంటి రక్తం అంటే అది అమూల్యమైన రక్తము. అది అమూల్యమైన రక్తం మాత్రమే కాదు, కానీ ఆ రక్తాన్ని గురించి ఇంకా మనం చూడగలిగితే చూడండి, ఆ రక్తం గురించి హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం రాస్తూ వచ్చారు అంటే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 12వ అధ్యాయం 24వ వచనంలో యేసు శిలువ మీద చెందించిన రక్తాన్ని ఏమని పిలిచారు? చూడండి, హెబ్రీ పత్రిక దయచేసి 12వ అధ్యాయం 24 చదవండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు వేవేల కంటే మరి శ్రేష్టముగా పలుకు. చూడండి, ఏం రక్తం అంట? శ్రేష్టమైన ప్రోక్షించబడిన రక్తం. అది శ్రేష్టమైనది, శ్రేష్టంగా పలికే రక్తము యేసు శిలువ మీద చిందించిన రక్తము. ఇంకా రక్తాన్ని ఏమన్నారు? హెబ్రీ పత్రిక దయచేసి 19వ అధ్యాయము 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఆ రక్తాన్ని ఏమని పిలిచారో చూస్తే చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు. కాబట్టి నిత్య నిబంధన సంబంధమగు రక్తము అని ఆ రక్తాన్ని పిలిచారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం లేదా దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే ఆయన రక్తము మనల్ని కడుగుతుంది లేదా పవిత్రపరుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆ రక్తము మానవ జీవితానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరమే అని చెప్పాలి. సో యేసుక్రీస్తు వారు శిలువ మీదే రక్తం చిందించకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం అంటే చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసు శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించిన కారణాన్ని బట్టి ఈరోజు ఏం జరుగుతుంది మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. రండి, దేవుని వాక్యం నుంచి రోమీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసు శిలువ మీద చిందించిన రక్తాన్ని బట్టి మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి యేసు శిలువ మీద తన అమూల్యమైన, తన నిర్దోషమైన, నిష్కలంకమైన నిత్య నిబంధన సంబంధముకు శ్రేష్టంగా పలికే ఆ గొర్రెపిల్ల వంటి మరి రక్తాన్ని యేసు శిలువ మీద చిందించిన కారణాన్ని బట్టి ప్రతి మనిషి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడనే సత్యాన్ని ఈ రాత్రి మనం గ్రహించాలి. కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు వారి రక్తము లేకపోతే ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడలేడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రక్తం ఇంకేం చేస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి 13వ అధ్యాయం. ఆ రక్తం ద్వారా మానవులకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు అన్ని జనాంగముగా ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరజనులుగా వాగ్దాన నిబంధన లేని ప్రజలుగా జీవిస్తున్న ప్రతి అన్ని జనులు కూడా ఒకప్పుడైతే క్రీస్తుకు దూరస్తుడే, కానీ యేసు శిలువ మీద చిందించిన రక్తము తర్వాత ప్రతి మనిషి యేసుకు సమీపస్తుడైపోతున్నాడు. ఎందువల్ల అంటే యేసు శిలువ మీద చిందించిన రక్తము ప్రతి మనిషిని సమీపస్తునిగా చేస్తుంది. ఇక దూరం అనేది లేదు. ఇంకా ఏం జరిగింది ఆ రక్తం ద్వారా? కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో అంటే యేసు ప్రభువారు శిలువ మీద చిందించిన రక్తమే నీతిమంతులుగా మారుస్తుంది. యేసు శిలువ మీద చిందించిన రక్తమే సమీపస్తులుగా చేస్తుంది. యేసుక్రీస్తు వారు శిలువ మీద చిందించిన రక్తము ద్వారానే ఒక వ్యక్తి దేవునితో సమాధాన పరచబడుచున్నాడు. ఆ శిలువ రక్తము యొక్క సంధి ద్వారానే మనము దేవుని ముందు నిలబడుతున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇంకా ఆ శిలువ రక్తం ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యం నుంచి రండి, ప్రకటన గ్రంథం దయచేసి 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే
ప్రకటన గ్రంథం దయచేసి 12వ అధ్యాయం 11వ వచనం. యేసు శిలువ రక్తం ఏం చేస్తుంది? చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. యేసు వారి శిలువ మీద చిందించిన రక్తము ద్వారా ఇదేనా ప్రతి మనిషి విజయవంతమైన క్రైస్తవుడిగా భూమి మీద జీవించగలుగుతున్నారు. ఎవరిని బట్టి అంటే యేసు శిలువ మీద చిందించిన రక్తం. ఈరోజు ఆ రక్తపు శక్తి ఉంది కాబట్టి అపవాదిని మనం ఎదిరించగలుగుతున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అనేక స్థలాలకి దయ్యాలు వదలగొట్టడానికి నేను వెళ్తున్నప్పుడు కొన్ని స్థలాల్లో ఈ అపవిత్ర ఆత్మలు పట్టిన సందర్భాలు వెళ్ళినప్పుడు ఒకసారి కైకులూరులో ఒక ఆమెకు దయ్యం పట్టింది. కైకులూరులో నేను సేవ చేసే టైంలో, అంటే 2014 అనుకుంటా, ఆ సమయంలో కైకులూరులో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆమెకు దయ్యం పట్టింది. వెళ్ళిన ఆమె పేరు శశిరేఖ ఆమె పేరు. వెళ్తాగా నా ముందు కూర్చోటంగానే మీరు దయ్యం పెట్టిన వాళ్ళతో మాట్లాడారో లేదో కానీ వాళ్ళు భలే మాట్లాడతారు. ఏంటి వచ్చావన్నా? నీకు తెలియదా ఏంటి అన్న? చాలా చాలా జోక్గా మాట్లాడతారు. అంటే నన్ను వెళ్ళకూడదామని వచ్చేసావా అంటే, మరి తప్పదు, శశిరేఖ కనపడి నువ్వు ఇబ్బంది పెడితే ఎట్లా, ఖచ్చితంగా వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వు ఎన్ని చేసినా నేను వెళ్ళాను. అప్పుడు అన్నాను, పాట తీయనని, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే. ఆ పాట పాడుతుంటే వద్దు, ఆ పాట తప్పేదైనా పాడు, ఆ పాట వద్దు అంటుంది. ఇక అప్పుడు అనిపించింది, ఈ పాట పాడాలి అని 2-3 సార్లు పాడేపాటికి ఆ తర్వాత దయ్యం పారిపోయింది. అంటే యేసు రక్తములో ఉంటున్న శక్తి మీరు చూస్తే ప్రతి అపవిత్రాత్మ, ప్రతి శత్రువు కూడా యేసు రక్తం అంటే భయం. అందుకే మనం యేసు రక్తాన్ని జయం అని చెప్పాలి మన జీవితంలో ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మీరు చూడండి, ఎప్పుడైనా ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి, ఎవరైనా దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి మీరు యేసు రక్తం గురించి పాట పాడండి, వెళ్తారా? ఓమో నాయన, మనకెందుకు వచ్చిందనుకుంటా. మొన్న మధ్య నేను వెంకటపాలెం వచ్చిన తర్వాత కూడా ఒక ఆమె దయ్యం పట్టింది. అది ఎంత ప్రార్థన చేసినా పోవట్ల. లాస్ట్లో మళ్ళీ ఈ పాట అయిన తర్వాత ఆమె పడిపోయింది. అంటే నేను అంటాను, యేసు రక్తపు శక్తి విజయం ఇస్తుంది. ప్రతి అపవిత్రాత్మ శత్రువు బలమంతటి మీద యేసు రక్తం యొక్క విజయం ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు వారు శిలువ మీద చిందించిన రక్తమును బట్టి మనం విజయమైన భూమిలో ఉన్నామనే సత్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏం చేస్తుంది యేసు రక్తం? ఎన్ని విషయాలు చెప్పాం మనము. మొదటి, యేసు రక్తం ఏం చేస్తుంది? నీతిమంతులుగా మారుస్తుంది. రెండోది, యేసు రక్తం ఏం చేస్తుంది? సమీపస్తులుగా చేస్తుంది. మూడవది, యేసు రక్తం ఏం చేస్తుంది? అంటున్నారేంటమ్మా, ఆపమంటారేంటి? సమాధానపరుస్తుంది. నాలుగోది, యేసు రక్తం ఏం చేస్తుంది? అబ్బో, బీటెక్ స్టూడెంట్స్ ఉంటాను నేను, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానే. ఇది 4 రోజులు చెప్పొచ్చాము. అయితే యేసు రక్తం ఏం చేస్తుంది చెప్పండి? విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది. యేసు రక్తం ఇంకేం చేస్తుంది? దేవుని పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే యేసు రక్తం ఏం చేస్తుందంటే 19 నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడుతున్న మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము. చూడండి, యేసు క్రీస్తు వారు శిలువ మీద చిందించిన రక్తాన్ని బట్టి మాత్రమే ఏదైనా ఒక పాపి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలుగుతున్నాడు. ఏ రోజైతే యేసుక్రీస్తు వారు శిలువ మీద రక్తాన్ని చిందించాడో, సమాధి జయించాలని మృత్యుంజయుడు లేచాడో, ఆయన పరలోకమున్న తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళి దేవుణ్ణి శాంతిపరిచి మద్యపు గోడను తీసివేసి ఆ కట్టను తెంచివేసి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరైనా ఎప్పుడైనా ఆయన సందుకు వచ్చి ప్రార్థన చేసి ఆయన సందులో మేలు పొందే ధన్యత అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే వీలు కల్పింప చేసింది, ధైర్యం ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారి రక్తము. అంతేకాదు ఈ మనస్సాక్షిని కూడా ఈ రక్తం ఏం చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి హెబ్రీయులకు రాసిన
రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయం 14 వచనాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా. సో నిర్జీవ క్రియలు విడిచేటట్టు చేసేది జీవం కలిగిన దేవుని సేవించడానికి యోగ్యమైన శుద్ధి కలిగిన జీవితాన్ని ఇచ్చేది ఎవరంటే యేసు శిలువ మీద చిందించిన రక్తము. సో ఆ రక్తపు శక్తి ఎలా ఉంది? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా రండి. ఎఫెసీ పత్రిక ఆ రక్తం ఇంకేం చేస్తుంది? ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక దయచేసి 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు చూడండి, ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ. కాబట్టి యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది, మనల్ని క్షమిస్తుంది. అందుకనే ఆ దేవుని ఆరాధించడానికి కారణం ఇదే. ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1:6 చదవండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయములు కలుగునగా. విడిపించిన వానికి అని 4 ఏం రాస్తా కడిగిన. కాబట్టి యేసు శిలువ మీద చిందించిన రక్తము ఈరోజు మనకి క్షమాపణను ఇస్తూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి శిలువ మీద రక్తం చిందించి ఎంతకాలం అయిపోయింది? ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రోజుకి కూడా చాలామంది ఈ రక్తాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఈ రక్తాన్ని గురించి చదువుతున్నారు, ఈ రక్తాన్ని గురించి పాడుతున్నారు, ఈ రక్తాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు. కానీ వారి జీవితంలో ఈ రక్తం ఏం చేస్తుంది అనే ఆశీర్వాదంలోనికి వరాల. నేను అనుకుంటాను, బహుశా నీ జీవితంలో ఈ రక్తమే ఈ 7 అంతల పని చేయకపోతే, ఒకవేళ నీ జీవితంలో ఈ రక్తమే విమోచన అనే అనుభవంలోకి నడిపించకపోతే, ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పుకునే మాట అంతా కూడా అబద్ధమైపోతుంది. ఈ రాత్రి అంటాను, దేవుని రక్తం మనం క్షమించడానికి సంసిద్ధం. ఎవరినైనా క్షమిస్తుంది, ఎలాంటి వారినైనా క్షమిస్తుంది. అయితే ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ యేసు రక్తం యొక్క శక్తి విలువ గుర్తించి ఆ రక్తం దగ్గరకు వస్తారో వారు క్షమాపణ పొందుతున్నారు. చూడండి, దేవుడు పాపం చేసిన వెంటనే దేవుడు ఏ వ్యక్తిని కూడా శిక్షించట్లేదు. ప్రసంగి గ్రంథం దయచేసి 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం దయచేసి 8వ అధ్యాయం ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనాన్ని మనం చదువుతాం. ప్రసంగి గ్రంథం 8:11 చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి. అదేంటి? వాస్తవానికి పాపం చేసిన వెంటనే దేవుడు శిక్షించాలి కదా, ఆయన ఎందుకు శిక్షించలేదు? సో ఆయన శీఘ్రంగా శిక్షించకపోవటం చూసి మనుషులు ఇంకెక్కువ పాపం చేస్తున్నారుగా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏంటంటే, మన దేవుడు ఎవరు అనేది మనకి అర్థం కావాలి. మన దేవుడు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన గుణగణాలు కలిగినప్పటికీ కూడా ఆయన ఒక దీర్ఘశాంతుడు. ఈ సమయంలో ఒక వచనం మనం చదువుదాం రండి. దేవుని వాక్యం నుంచి రోమా పత్రిక దయచేసి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం ఈ సమయంలో మరి 2-3 వచనాలు మనం చదువుదాం. రోమా పత్రిక 2-3 వచనాలు చదవండి. చదవండి. బాగా చదవండి అమ్మ, కొద్దిగా చదవండి. అట్టి కార్యములు చేయవారి మీద
దేవుని తీర్పు సత్యమును అనుసరించింది అని ఎరుగుదమో, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేస్తున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును. చూడు, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక ఛాన్స్ ఇస్తాడు. మన భాషలో చెప్పాలంటే అవకాశం. ఏమంటారు దాన్ని? అవకాశం. అయ్యో, ఇప్పటికే 2000 సంవత్సరాలు నేను శిలువ మీద రక్తం చిందించినప్పటికీ కూడా ఇంకా వ్యక్తి మారలేదు, ఇంకా వ్యక్తి జీవితం మారలేదు, ఇంకా వ్యక్తి నీతిమంతునిగా మార్చబడలేదు, ఇంకా వ్యక్తి నాకు దూరంగా ఉన్నాడు, ఇంకా వ్యక్తి నా యొక్క విమోచన పొందలేదు అని ప్రభు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడంట. అంటే దేవుని ఆత్మ మారు మనస్సు పొందడానికి మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది, ఛాన్స్ ఇస్తూ ఉంది. ఛాన్స్, అవకాశం. ఈ రాత్రి మారుతాడేమో, ఈ రాత్రి మారుతాడేమో, ఈ రాత్రి మారుతాడేమో, ఈ రాత్రి మారుతాడేమో. మీకు అందరికీ తెలుసా, బైబిల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు పరలోకంలో కోర్టు జరుగుతుంది. తెలుసా మీకు? కోర్టులో ఏం జరుగుతుందో అది పరలోకంలో జరుగుతుంది. ప్రతిరోజు ఏం జరుగుద్ది? మనం పాపం చేస్తాం, ఈ భూమి మీద అబద్ధం ఆడతాం, దొంగతనం, ఏదో ఒకటి చేస్తాం. వెంటనే పరపక్షం అందున్నవాడు మన మీద నేరస్థాపన చేస్తాడు, కేసు వేస్తాడు మన మీద. ఎవరు చెప్పండి? అపవాది. చూసావా, మరియమ్మ నీ పేరు పెట్టుకుంది, మార్తమ్మ నీ పేరు పెట్టుకుంది, మత్తయ్య నీ పేరు పెట్టుకున్నారు. చూసేవాడు అబద్ధమాడాడు అని కేసు వేస్తే ఈ కేసు ఫైల్ అవుతుంది పైన. అప్పుడు జడ్జి గారు నిలబడ్డారు. జడ్జి గారు కూర్చున్నారు. ఎవరంటే ఆయనే తండ్రి అయిన దేవుడు. నిజమే కదా, నువ్వు పాపం చేసిన నిజమే కదా అని మనల్ని బోన్లో పెడుతుంటే వెంటనే మన అడ్వకేట్ లేచి నిలబడతాడు. మనకు ఉత్తరవాది ఉన్నాడు పరలోకంలో. ఎవరైనా? ఒక్క నిమిషం ఎవరన్నారంటారా? ఒక్క నిమిషం. నిజమే, పాపం చేసిన నిజమే. 2000 సంవత్సరాల క్రితమే నీవు సిలువలో చిందించిన రక్తాన్ని వాళ్ళు గుర్తించలేదు, నిజమే. కానీ రాత్రి నా దాసు నిలబడుతున్నాడు. ఏ రాత్రి నా వాక్యం అందిస్తున్నాం, ఏ రాత్రి పశ్చాత్తపడతాడు, ఏ ఒక్క ఛాన్స్ అని దేవుడు. మనం చూస్తుంటే లోకసువార్త 13వ అధ్యాయంలో ఆ అంజూరపు చెట్టు చంపేయాలని 3 సంవత్సరాలు పల్లించట్లేదు నీ తోట యజమానుడు వస్తే, ఇప్పుడు ఈయన ఏం చేస్తారు తెలుసా? తోటమాలి యేసు ప్రభు, అయ్యా ఈ సంవత్సరం కూడా వండలేము. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి దగ్గర విజ్ఞాపనం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, మార్క్సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడు. ఈ రాత్రి మారుతాడు, ఈ సంవత్సరం మారుతాడు, 2000, 2001, 2002, 2003, 2004 ఈ సాయంత్రం మారుతాడని ఆయన ప్రతిరోజు ఇదే జరుగుతుంది. ఒకవేళ ఈ రాత్రి జీవితంలో ఆకారం వచ్చాను. సో దేవుడు ఛాన్స్ ఇచ్చినా సరి చేసుకోకపోతే మనం నష్టపోతాం. వాస్తవానికి ఇప్పటి నుంచి నాకు 1.5 గంటలు కావాలి లెక్కైతే. దేవుడు ఛాన్స్ ఇచ్చినా సరి చేసుకోకపోతే నష్టపోయే వ్యక్తి. ఈరోజు చాలామంది చూడండి, దేవుడు మాట్లాడినా, దేవుడు దర్శించిన, మన దేవుడు ఎలాంటి వాడు అంటే నిజంగా ఇంతగా క్షమించే దేవుడు ప్రపంచంలో ఎవరు లేదండి. ఎన్ని విషయాలు అంటే మనము గనక యేసయ్య పాపి అంటే చాలు అంట. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ పాపం నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనన్నాడు. యేసయ్య పాపినంటే చాలు, మీ పాపము నేను తుడిచి వేస్తానన్నాడు. యేసయ్య పాపినంటే చాలు, మీ పాపం నేను సముద్రపు అగాధములో పడవేస్తానన్నాడు. యేసయ్య పాపినంటే చాలు, తూర్పుకి పడమడ ఎంత దూరం ఉందో అంత దూరపరుస్తాను మీ పాపలు అన్నాడు. యేసయ్య పాపినంటే చాలు, మీ పాపములని నా వీపు వెనకాలైనా పారవేస్తున్నాను అన్నాడు. యేసయ్య పాపినంటే చాలు, నేనే నా చిత్తానుసారంగా మీ పాపములను జ్ఞాపకం చేసుకుని మర్చిపోయాను అన్నాడు. సో ఎలాంటి దేవుడు మన దేవుడు. మనసు ఎలాంటిదంటే కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. యేసు 2000 సంవత్సరాల క్రితమే ఆయన కలవరిశిలలో పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు చిందించి
నిన్ను క్షమించడానికి ఇంకా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నువ్వు క్షమాపణ పొందకపోతే తప్పు నీదే. అయినా దేవుడు అవకాశం ఇస్తే సరి చేసుకోవాలి. అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. బైబిల్లో అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకున్న వ్యక్తులు ఉన్నారు, అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోకుండా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. ఈ రాత్రి నేను మీకు రెండో కేటగిరీ చెప్తాను. అవకాశం ఇచ్చిన వారు ఎవరైతే సరి చేసుకోకుండా నష్టపోయారో, ఏ విషయం సరి చేసుకోలేదు, ఎవరు సరి చేసుకోలేదు, ఎంత నష్టపోయారో విషయాలు క్లుప్తంగా స్పీడ్గా నేను చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, దేవుడు అవకాశం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదికాండం 3:9 చదవండి, త్వరగా చదవండి. ఆదికాండం 3:9 చదవండి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. చాలు. ఇప్పుడు ఎవరెవరిని పిలుస్తున్నారు? మాట్లాడండి. ఎవరెవరిని పిలుస్తున్నారు? దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఆదామా నీవెక్కడ? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదాం ఎక్కడున్నాడు దేవుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? మరి తెలుసుకోవడం మళ్ళీ అడుగుతాడా? ఇప్పుడు మనకు ఫోన్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరున్నారో ఎక్కడ తెలియదు. అప్పుడు మనం ఏమంటాం? హలో బ్రదర్ ఎక్కడ ఉన్నామంటాం. ఎందుకు అడుగుతున్నాం మనము? ఆ వ్యక్తి ఎక్కడున్నారో మనకు తెలియదు. మరి ఆదాం ఎక్కడున్నాడో దేవునికి తెలిసినప్పుడు ఆదామా నీవెక్కడని ఎందుకు అనాలా? ఆదాం ఎక్కడున్నాడో దేవుడికి తెలియదని కాదు, ఆదాం ఎక్కడున్నాడో ఆదాముకే తెలియలా. అప్పటికే ఆదాము పాపిగా మారాడన్న విషయం ఆదాము తెలియలా. అప్పటికే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడనే విషయం ఆదాము తెలియలా. అప్పటికే ఆదాము దేవుడిచ్చిన మహిమా వస్త్రాలు కోల్పోయాడనే విషయం ఆదాము తెలియలా. అప్పటికే ఆదాము ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోతాడనే విషయం ఆదాము తెలియలా. ఆదాము అనుకుంటున్నాడు ఇంకా బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఈరోజు నేను అంటాను, పాపం ఒక వ్యక్తిని భ్రమలోకి తీసుకెళ్తా ఉంది. ఈరోజు నేను అంటాను, ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి ఆ విషయం తెలిసినప్పుడు, అరే ఆదామా ఎందుకు నేను తల్లిదండ్రుల పండు తిన్నావు, ఇంట్లోంచి బయటకు పో అని గెంటేవచ్చు కదా. తర్వాత కూడా అదే చేశాడు కదా. కానీ మన దేవుడు అలా చేయడు. ఎందుకంటే మన దేవుడు అనుగ్రహ ఐశ్వర్యము చూపే దేవుడు. అంటే మన భాషలో చెప్పాలంటే దీర్ఘశాంతుడు. చెప్పండి, ఎలాంటి వాడు? అయ్యో ఆదాం పాపం చేసినప్పుడు ఆదాం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆదాం సరి చేసుకుంటాడేమో, ఒప్పుకుంటాడేమో, క్షమించేద్దాం, తన పాపానికి పరిహరించేద్దామని దేవుడే దిగి వచ్చి ఆదాంతో మాట్లాడుతున్నాడు. ఆదామా నీవెక్కడా? అప్పుడు ఆదామా ఏమన్నాడు? అయ్యా తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను, దిగంబరుగా ఉన్నాను, అందుకే దాక్కున్నాను. ఎవరు చెప్పారు దిగంబరు అని? ఏంటి నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అన్నాడు దేవుడు. అప్పుడు ఏమన్నా ఆదాము? అవునయ్యా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది మహాప్రభు, నువ్వు తినొద్దన్న పండే తిన్నాను, నీ ఆజ్ఞ అతిక్రమించాను అంటే లెక్క వేరుగుండేది. ఏం చేశాడు ఆదాము తెలుసా? ఆదికాండం 3:12 దయచేసి 12వ వచనాన్ని మనం చూస్తాం. ఆదికాండం 3:12 చదవండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఏమన్నాడు? ఇప్పుడు అసలు తప్పు ఎవరిదంటే ఇప్పుడు ఎవరు తప్పు? అసలు నువ్వు ఇవ్వకపోతే ఏమో నాకు ఇవ్వకపోతే నేను తినేవాడిని, అసలు ఏమో నాకు ఇచ్చిందంటే నువ్వు నాకు ఇచ్చావు, తప్పు ఎవరిది? ఆదాం ఏం చేశాడంటే బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. యోబు గ్రంథం దయచేసి చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకోనే. ఆదాం ఏం చేశాడు? దేవుడే మాట్లాడుతుంటే క్షమించే దేవుడే, కడిగే దేవుడే, పవిత్రపరిచే దేవుడే, పాపాన్ని దూరపరిచే దేవుడే, సముద్రకాలతో పడవేసే దేవుడే, ఆయన చిత్తానుసారంగానే క్షమించి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని చెప్పిన దేవుడే ఆదాము దగ్గరికి దేవుడే దిగి వచ్చి మాట్లాడుతుంటే, ఆదామా నీవు పాపం చేసావా అని అడుగుతుంటే, నేను చేయలేదు, తప్పు నాది కాదు, తప్పు నీది. ఆదాము దాచిపెట్టుకున్నాడు. నష్టం ఏంటో చెప్పనా? ఒక్క మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకములో అందరికీ సంప్రాప్తమైంది. రోమపత్రిక 5:12 తర్వాత చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5:12 ఒక్క మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపిగా పిలువబడతాడంటే ఆదాము పశ్చాత్తాపపడిన ఆ పరిస్థితిని బట్టే, ఒక్క మానవుడు పశ్చాత్తాపడకపోతే ఒక్క మనిషి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపిగా మరణానికి వెళ్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, క్షమాపణ విలువ గుర్తించకపోతే నష్టపరిహారం చాలా పెద్దగా ఉంటుంది.
రెండో వ్యక్తి, దేవుడు అవకాశం ఇచ్చిన రెండో వ్యక్తి ఎవరు? ఆదికాండం దయచేసి 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆదికాండం దయచేసి 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని. చాలు, ఆదాము ఒప్పుకోలేదు, ఆదాము కొడుకన్నా ఒప్పుకుంటాడేమో అని కయ్యూను దగ్గరికి వచ్చాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తన తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడో దేవునికి తెలుసా తెలీదా? చెప్పండి. ఏమన్నా నిద్రపోయే వాళ్ళు అన్నారు రాకండి, మరి మాట్లాడలేదంటే నిద్రపోయారు అనుకున్నాడు. తన తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడో తెలుసా తెలీదా? అప్పటికే హేబేలు రక్తం భూమిలోంచి దేవుడితో మాట్లాడింది. అయ్యా, నాన్న కయ్యూను నన్ను చంపాడు, అయ్యా నాన్న కయ్యూను నన్ను చంపాడు. మరి వెంటనే దేవుడు కయ్యూను దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు చేసిన పని? నీ తమ్ముని ఎందుకు చంపావురా? పోరా దేశదెమ్మరి కానీ చెప్పించి పంపించేయచ్చు కదా. తర్వాత కూడా అదే చేశాడు కదా. కానీ మన దేవుడు అలా చేయడు. ఎందుకంటే మన దేవుడు చెప్పండి ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు. మాట్లాడదాం, ఒప్పుకుంటాడేమో, అవకాశం ఇద్దాం, సరి చేసుకుంటాడేమో. కయ్యూను దగ్గరికి వస్తే, ఈయన నాన్నకంటే ఎక్కువ 4 ఆకులు ఇంకెక్కువ చదివాడు. ఈయన ఏమంటా అంటే, నా తమ్ముడికి నేను కావలివాడినా. ఏమన్నా కొంచెం ఒకసారి ఆలోచించండి, మనతో మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎవరనే కనీసం ఇంగిత జ్ఞానం లేదా కయ్యూనికి? అరే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే నాతో మాట్లాడుతుండగా ఎలా మాట్లాడాలి? నా తమ్ముడికి నేను కావలివాడినా. కయ్యూని గురించి నేను 7 లక్షణాలు చెప్పాను. ఇది ఎవరైనా చూడాలంటే యూట్యూబ్లో చూడండి, సాల్మన్ KKLR అని టైప్ చేస్తే ఛానల్లో వస్తుంది. కయ్యూని గురించి చాలా విషయాలు నేను మాట్లాడాను. అంటే అనేక విషయాలు కయ్యూని జీవితంలో ఎన్ని బలహీనతలు అంటే, అయినప్పటికీ దేవుడు అవన్నీ చూడలేదు. క్షమించేద్దాం, ఒప్పుకుంటాడేమో, సరి చేసేద్దాం, వదిలేద్దాం అని దేవుడు దిగి వచ్చి మాట్లాడుతుంటే ఏమన్నా అంటే, నా తమ్ముడికి నేను కావాలి వాడన్నా. నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముని యొక్క రక్తము భూమిలోంచి నాతో మాట్లాడింది. ఆ భూమి మీద శపించబడి దేశదెమ్మరిగా భరింపరాలేని 7 దోషకితో తరివేయబడ్డాడు. ఎవరంటే కయ్యూను. సంతానం అంతా కూడా చూడండి, ఒక్క వ్యక్తి పశ్చాత్తాపడకపోతే నష్టం ఎంత భార్య? ఒక్క ఆదాము ప్రపంచానికి పాపం తెచ్చాడు. ఒక్క కయ్యూను సంతానమంతా శపించబడి దేశదెమ్మలు అయ్యారంటే ఒక్కడు పశ్చాత్తాపడ. 3వ వ్యక్తి ఎవరు? దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. జాషువా చాప్టర్ 7 verse 11. 11. ఇశ్రాయేలీలు చాలు, ఇశ్రాయేలీలు చూడండి. ఈ సందర్భం అంతా మనకు తెలుసు కాబట్టి నేను చాలా స్పీడ్గా మాట్లాడతాను. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటున్న ఇశ్రాయేలును మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. యెహోషువ నాయకత్వంలో వారు ఎన్నో ప్రాంతాలు జయించుకుంటూ వెళ్తున్నారు. ఒక పెద్ద పట్టణాన్ని జయించారు. ఆ పట్టణం పేరు ఏంటంటే ఎరుకో. ఎరుకో పట్టణాన్ని జయించక మునిపే ఎరుకో పట్టణంలోకి వెళ్ళేటప్పుడే దేవుడు కొన్ని నియమాలు చెప్పాడు. దయచేసి పట్టణంలో ఎవరు ఏమి ముట్టుకోవద్దు, ఏమైనా ముట్టుకుంటే మీరు మాత్రమే కాదు ఇశ్రాయేలు పాలెం అంతటికి శాపము బాధ తీసుకొచ్చిన వారు అవుతారు. దయచేసి ఎరుకోలో ఎవరు ఏమి ముట్టుకోవద్దు అని చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత వారు చాలా అద్భుతంగా ఎరుకో పట్టణాన్ని జయించారు. ఎరుకో పట్టణం జయించిన తర్వాత వారు ఒక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాస్తవానికి ఎంతమంది వెళ్ళారంటే 3000 మంది వెళ్ళారు. ఎంతమంది? 3000 మంది వెళ్ళిన తర్వాత గెలిచారా ఓడారా? చెప్పండి, గెలిచారా ఓడిపోయారా? ఓడిపోయి 36 మంది చచ్చిపోయారు. అరే 36 మంది చచ్చిపోతే 30 లక్షల మంది ఏడుస్తూ, ఏంటి అపజయం? ఇంత మహా పెద్ద పట్టణాన్ని జయించిన మేము ఓ సామాన్యమైన చిన్న పట్టణాన్ని జయించలేకపోవడం కారణం ఏంటని కింద పడి ఏడుస్తుంటే, యెహోషువ కింద పడి ఏడుస్తుంటే అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడి, యెహోషువ ఇప్పుడు ఏడుస్తానంటే, లే, ఇశ్రాయేలు పాపం చేశారు, వాళ్ళు శాపగ్రస్తులయ్యారు, వారు శాపగ్రస్తులేమైంది మీట్లో ఉంచి పోతే తప్ప నేను మీతో రాను, మీకు విజయం అన్నాడు. ఎవరయ్యా పాపం చేసింది? నేను అనుకుంటున్నా బహుశా యెహోషువ అడుగుంటాడేమో, అయ్యా ఇశ్రాయేలులారా ఎవరో పాపం చేశారంట. మరి దేవుడు వెంటనే ఆకాను పేరు చెప్పొచ్చు కదా. ఒకడున్నాడు ఆకాను, వాడిని బయటకు తీసుకురండి, వాడిని ఊరు బయట తీసుకెళ్ళండి,
రాళ్ళతో కొట్టండి, అగ్నితో కాల్చండి, రాళ్ళ కుప్ప వేయండి అని చెప్పొచ్చు కదా. తర్వాత కూడా అదే చేశారు కదా. కానీ మన దేవుడు అలా చేయడు. ఎందుకు చెప్పండి? మన దేవుడు ఎవరు? దీర్ఘశాంతుడు. ఆకలి ఒప్పుకుంటాడేమో అనుకుని యెహోషువ ప్రకటన చేశాడేమో మనకు తెలియదు, కానీ ఒప్పుకోదు. అప్పుడు దేవుడు అన్నాడు, నేనే పట్టిస్తాను. యెహోషువ గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదవండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులో వారి గోత్రం వరసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము, అయ్యా ఇశ్రాయేలులారా, పాపం చేస్తుంది ఎవరో పాపం చేశారు, శాపగ్రస్తులుగా మారారు. ఆ కారణాన్ని బట్టే ఇంత పెద్ద పట్టణమైన యెరికోని సాధించిన మనము హాయ్ అనే చిన్న పట్టణం మీదకి వెళ్ళిపోయిన తర్వాత 36 మంది చచ్చిపోవడానికి కారణమేది ఎవరది అని అడిగితే ఒప్పుకున్నాడా? ఏమైనా ఒప్పుకున్నాడా? కనీసం 12 గోత్రాలు వరుసగా దగ్గరికి పెట్టినప్పుడు అయినా ఆకానికి బుద్ధి రావాలి కదా. అయ్యో నేను పట్టబడతానేమో, అయ్యో నా పేరు వస్తాదేమో, అయ్యో నేను దొరికిపోతానేమో తెలియాలి కదా. చూడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది హృదయాన్ని కఠిన చేసుకుంటూ ఉంటారు. నేను అనుకుంటాను, బహుశా ఆకాన్ని అనుకున్నాడేమో, నాలాంటి వాడు ఇంకొకడు ఉండే ఉంటాడు, ఇంతమందిలో నాలాంటి వాడు ఇంకొకడు. చాలాసార్లు మనం చేసే పెద్ద పొరపాటు అదే. దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుని పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు కాదు ఇంకొకరికి, నాకు కాదు ఈ పక్క వారికి, నాకు కాదు వారికి, నాకు కాదు వీరికి అనుకోవటమే బుద్ధిహీనత. పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ తొలగిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ దేవుని దుఃఖపెట్టామో, ఎక్కడ కళ్ళ ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవునికి విరోధంగా ఎక్కడ జీవించామో అనేది మనం గుర్తించుకోవాలి. సరే, గోత్రం పట్టబడినప్పుడైనా పశ్చాత్తాపడాలా? పట్టాడా? వంశం పట్టబడింది, చదవండి. యూదా వంశం దగ్గరికి రప్పించినప్పుడు జరహీల వంశము చూడండి, యూదా గోత్రం పట్టబడింది, జరహీల వంశం పట్టబడింది. జరహీల వంశం పురుషుల వరుసల దగ్గరికి రప్పించబడినప్పుడు జబ్ది పట్టబడ్డాడు. అతడును అతని ఇంటి పురుషుల వరుసల దగ్గరికి రప్పించబడినప్పుడు యూదా గోత్రంలోని జరహమును మనను, జబ్ది మనమును, కర్మి కుమారుడైన ఆకాను. ఏమండి ఇప్పుడు ఆకాను? అరే, తాత పట్టబడినప్పుడైనా బుద్ధి రావద్దా? ముత్తాత పట్టబడ్డాడు, తాత పట్టబడ్డాడు, నాన్న పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత మాట్లాడుతాను, అయ్యా నేను పాపం చేశాను. లేదు, బైబిల్లో నేను చెప్పే టైం లేదు, కానీ 7 వ్యక్తులు మేము పాపం చేసామని ఒప్పుకున్నా సరే దేవుడు క్షమించలేదు. 7 వ్యక్తులు వారి శిక్ష తప్పించుకోలేకపోయారు. అయ్యా మేము పాపం చేశామన్నా సరే వారు శిక్షలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే క్షమాపణ ఎత్తివేయబడిన తర్వాత వారు పశ్చాత్తపడ్డారు. క్షమాపణ వాళ్ళ దగ్గర నుంచి ఎత్తివేయబడింది, ఇంకా క్షమాపణ లేదు అక్కడ. బైబిల్ 7 వ్యక్తులు వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తపడ్డారు. డైరెక్ట్గా ఈ మాట వాడారు, మేము పాపం చేశామని. కానీ దేవుడు వారిని క్షమించాల, శిక్షలోకి తీసుకెళ్ళాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆకానుకి కలిగిన సమస్తాన్ని పట్టుకొని తీసుకుని ఆకోలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి కుప్ప వేసి మళ్ళీ ఆ కుప్ప మీద రాలేసారు. అది నేటికి ఉందని రాయబడింది. చూడండి, ఒక్క ఆకాను. ఇప్పుడు ఎవరు? కొడుకు తీసుకెళ్ళారు, కూతురిని తీసుకెళ్ళారు, పిల్లల్ని తీసుకెళ్ళారు, మందని తీసుకెళ్ళారు, డేరాన్ని తీసుకెళ్ళారు, పశువులు తీసుకెళ్ళారు, అన్నిటినీ. చూడండి, పాపం ఒక పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందంటే, నువ్వు అక్కడ పశ్చాత్తాపడితే అంత దీవెన కూడా అలాగే ఉంటుంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలు, వాటిని ఒప్పుకునేవాడు కనికరించబడతాడు. ఎంతకంటే ఒక్క వ్యక్తి మోసగాడు. నీ పేరేంటి అంటే, నాన్న దగ్గర అబద్ధం ఆడాడు, అన్నను మోసం చేశాడు, నాన్న మోసం చేశాడు, మామను మోసం చేశాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. ఆ ఒక్క పశ్చాత్తాపం ఈరోజు ప్రపంచం సహితం భయపడే దేశంగా మారింది, ఇశ్రాయేల్ దేశంగా. ఒక్క యాకోబు పశ్చాత్తాపం. ఆశీర్వాదం అలాగే ఉంటుంది. చూడండి, ఆకాంతో దేవుడు మాట్లాడితే పశ్చాత్తాపడ్డాడా అంటే పశ్చాత్తాపడ్డా. ఎంత నష్టం అంటే చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తే 24వ వచనం చదవండి. తరువాత యెహోషువ ఇశ్రాయేలుల
ఇశ్రాయేలు అందరూ జెరహ కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు గమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరచుదివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్ళతో చావా కొట్టారు. వారు రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళ కుప్పను పెద్దగా వేసిరు, అది నేటి వరకు. ఇప్పుడు చూడండి, ఆకాను వెండి ఏం చేసింది, అసలు ఆ ఆకాను కుమారులు ఏం చేశారు, కుమార్తెలు ఏం చేశారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం యథార్థం ఒప్పుకోవాలి. దేవుడితో ఆటలాడకూడదు. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు అనవసరం, ఎక్కడ ఎలా జీవించావు అనవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒప్పుకోవాలంతే. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తారు. రాజులు 2వ గ్రంథం దయచేసి 5వ అధ్యాయము 24 వచనాన్ని మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 చదవండి. 2వ రాజుల గ్రంథం దయచేసి 5వ అధ్యాయం 24 వచనం చదవండి. ఆ మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయి. చదవండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి. దేవుడు రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల సందర్భాల్లో అవకాశం ఇస్తాడు పశ్చాత్తాపడటానికి. నిజానికి చెప్పాలంటే ఎలీషా గురువు ఎవరో అంటే మీ పాస్టర్ గారి గురించి మాట్లాడలా. ఎలీషా గురువు ఎవరో? ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా చేసిన అద్భుతాలు డబల్. తెలుసా మీకు? ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా 2 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు 2 ఆత్మ పొందుకున్నాడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా దగ్గర శిష్యుడు ఎవరు? ఇప్పుడు ఈ 8 ఆత్మలు పొందాలి, 4 ఆత్మలు పొందాలి కదా. ఏలియా చేసిన దానికంటే ఎలీషా డబుల్ చేసినప్పుడు ఎలీషా చేతి కింద ఉంటున్న ఈ గొప్ప శిష్యుడైన గెహజీ 4 ఆత్మలు పొంది మహా అద్భుతాలు చేయాలంతే. జరిగింది అంతా మనందరి. సిరియా సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నయమాన్. అతనికి అన్ని విజయాలే, కానీ ఒక రోగం ఉంది, అది కుష్టు. దాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వల్లకాల ఆ ఇంట్లో చిన్నది ఉంది, ఇశ్రాయేలు దేశం నుంచి చెర తీసుకొచ్చిన ఒక చిన్నది. నిజానికి ఒక బానిసత్వపు జీవితంలో ఉంటున్న ఆ చిన్నది నన్ను ఎవరు ఎత్తుకొచ్చారో వాళ్ళ మీద పగ సాధించాలనుకుంటారు, అంతేనా కదా. మనల్ని ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో మనం ఏం చేస్తాం? అన్నంలో విషయం కలిపోతాం. మరి ఆ అమ్మాయి ఏం చేసింది? అయ్యో నా యజమానికి రోగం, ఇది ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే తప్ప బాగుపడదు. మొదటిసారి అర్థం కాల. ఆ రాజుకు ఉత్తరం రాస్తే ఇశ్రాయేలు దేశపు రాజు అనుకున్నాడు, అయ్యో యుద్ధానికి ఏ హొంక లేదని ఇదొకటి తీసుకుంటున్నాడా? లేదు, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు, నా దగ్గరికి రమ్మని చెప్పాడు. డైరెక్ట్గా అతను రథం మీద పరుగు మీద వెళ్ళాడు. ఎవరు? నయమాన్. కనీసం ఎలీషా బయటికి కూడా రాలేదండి, బయటికి కూడా రాలేదు. గుడారంలోంచి కనీసం బయటకు కూడా రాకుండా, అయ్యా సిరియా సైన్యాధిపతి అయితే నయమాన్ అంట నీ దగ్గరికి వచ్చాడు, ఏంటి కారణం? కుష్టు రోగం ఉందంట, ఆ రోగాన్ని బాగు చేస్తాడేమంటే, సరే ఒక పని చెప్పు, అతనితో తిరిగి వెళ్ళేటప్పుడు యోర్దాను నది ఉంటే అది యోర్దాన్లో 7 సార్లు మునిగిపోమని చెప్పు అన్నాడు. ఎలీషా గెహాజీకి, క్షమించండి, నయమానికి పిచ్చి కోపం వచ్చింది. ఎంత కోపం అంటే చూడండి, దేవుడు వాక్యం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని ఏమన్నాడు? తిరిగిపోయేట్లను అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగమున్న స్థలం మీద ఆడించి కుష్ఠం మార్పున నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయును పర్ఫాను ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా. ఇప్పుడు ఏమనుకున్నా అంటే
నేను ఒక సిరియా సైన్యాధిపతి అయిన ఇంత హోదాలో ఇంత డిగ్నిటీగా వచ్చి నేను రథం మీద వస్తుంటే ఆయన ఏదో వచ్చి నా రోగం మన దగ్గర టచ్ అంటాడు అనుకో. నేను అనుకుంటే అరే చెయ్యెత్తి టచ్ అంటాడో ఇంకేదో అంటాడో ఆడేస్తాడో ఏదో చేస్తాడో నేను అనుకుంటే ఏంటి యోర్ధన్ నదిలో మునగమంటాడా? అప్పుడు ఆ రథం మీద కూర్చున్న వ్యక్తి, అయ్యా ప్రవక్త అంతకంటే గొప్ప పని చేస్తే చేస్తాం కదా, 7 సార్లు మునగమన్నాడు అంతే కదా అని చెప్తే తను వెళ్ళి మునిగి పసిపిల్ల దేహం అయిపోయింది. ఆశ్చర్యపోయాడు, ఆనందానికి హద్దు లేదు, తిరిగి పరిగెత్తుకుని వస్తున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత, నేను దయచేసి నేనేమి తీసుకోను, నీకు కలిగిన వాడు తీసుకుని వెళ్ళిపోండి. ఇవన్నీ చూశాడు మనోడు ఎవరు? ఈ ముసలితో ఇదే సమస్య. కొన్నిసార్లు పెద్దలతో ట్రైన్కి వెనకాల వెళ్తున్నప్పుడు వాళ్ళు తినరు, వీళ్ళ గురించి కూడా ఆలోచించరు. బహుశా అనుకున్నాడేమో దీనికంటే అక్కర్లేదు, కనీసం మాకున్నారు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వెనక 4 రాళ్ళు ఏమైనా వెనకాల వేసుకుందాం. ఒక ఆయన అడిగాడు, 4 రాళ్ళు వేసావా వెనకంటే? వేసాను కానీ వెళ్ళి కిడ్నీలు పడ్డాయి. అరే ఏమైనా సంపాదించుకుందాం అనుకుంటే ఎంతమంది చేశాడు అనేసి లోనకు పంపించి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నయమని వెనక్కి తిరిగాడు. రథం ఆపేడు. ఏంటి అన్నాడు? అయ్యా ఇప్పుడు ఎఫ్ఐఎం మాని నుంచి 2 ప్రవక్త శిష్యులు నా యజమాని దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వెళ్ళి కొద్దిగా తీసుకురమ్మన్నాడు అని చెప్తే, నీకు అనుమానం నీకు అభ్యంతరం లేకపోతే 2 అంతలు ఇస్తా తీసుకెళ్తామన్నాడు. అసలు వచ్చింది దానికోసం, అస్సలు అభ్యంతరమే లేదు, నీ ఇష్టం. వచ్చాడు, దాచాడు. అప్పుడు అడుగుతున్నాడు ఎలీషా, గెహజీ ఏంటి చెమటలు పట్టినట్టున్నాయి, హార్ట్ బీట్ స్పీడ్ కొట్టుకుంటుంది, ఏంటి చెమటలు కారుతున్నాయి, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నీ దాసు నేను ఎచ్చటికిని. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఎలీషా? రండి దేవుని వాక్యం నుంచి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26 వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలం అంటున్నాను చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైనా కుష్టము కలిగి ఎలీషా నుండి బయటకు. బహుశా గెహజీ ముని మనవులు ఎవరైనా మాట్లాడుకుంటే ఏంట్రా ఈ కర్మ, అయ్యా ఒకడున్నాడు తాత, మన తాత, వాడు మహాప్రవక్త దగ్గర ఉన్నాడు కానీ వాడు బుద్ధి గడ్డి తిందే, అయినప్పటికీ కూడా ప్రవక్త మాట్లాడాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళామన్నాడు, పశ్చాత్తాపడి ఉంటే ఈ దరిద్రం మనకు వచ్చేది సర్వకాలం సర్వకాలం సర్వకాలం. మీకు తెలుసా, తండ్రుల పాపము వారి పిల్లల ఒడులు వెయ్యివాడు అనే మాట ఉంది బైబిల్లో. మనం ఎలా ఉన్నా సరే మన బిడ్డలు బాగుండాలి, మనం ఎలా జీవించినా మన బిడ్డలు మంచిగా జీవించాలనుకుంటే మనం ముందు దేవుని సొంత పశ్చాత్తాపడాలి. ఇర్మియా గ్రంథం దయచేసి 32వ అధ్యాయం చూడు, దేవుని లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. మరి ఇర్మియా గ్రంథం దయచేసి 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము మన దేవుడు ఎలాంటి వాడో చూడండి. ఇర్మియా గ్రంథం దయచేసి 32వ అధ్యాయం 18వ వచనం చదవండి. నీవేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల వడులో. జాగ్రత్త జాగ్రత్త, నీ పాపం నీతోనే ముగించబడి పశ్చాత్తాపడి యేసు శిలువ రక్తంలో కడుక్కుంటే నువ్వు ధన్యుడివి. ఇలాగ జీవిస్తే నువ్వు ఇంటికి తీసుకెళ్లేది ఆస్తి కాదు కానీ నీ శాపం తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ఒక్క వ్యక్తి పశ్చాత్తాపడకపోతే తీర్పు ఎంత భయంకరమా అంటే, దేవుని లెక్కలన్నీ వేరుకుంటే సర్వకాలం శాపగ్రస్తులుగా కుష్ఠరోగులుగా మారిపోయిన గెహజీ ఇంటి వారు ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడలేదు. దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు దర్శిస్తుంటే, దేవుడు చూపిస్తుంటే, దేవుడు గుర్తు చేస్తుంటే, దేవుడు మన పాపాన్ని మన జ్ఞాపకం తీసుకొస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తుంటే, నువ్వు తప్పు చేసినా సరే ఏ రాత్రే దేవునికి అవకాశం ఇచ్చాడేమో. ఆదంతో మాట్లాడేంత వరకు ఆదామును ముట్టుకోవాలా, మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపడితే ముట్టుకున్నాడు. కయ్యూతో మాట్లాడేంత వరకు కయ్యూను ముట్టుకోవాలా, మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపడిపోతేనే ముట్టుకున్నాడు. ఆకంతో అయినా సరే, గెహజీని అయినా సరే. తర్వాత ఇంకొక ఫ్యామిలీ గురించి మీకు జ్ఞాపకం చేస్తారు. వీళ్ళు ఆదర్శ దంపతులు. టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ముగిస్తా. ఆదర్శ దంపతులు అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. వీళ్ళ పేర్లు ఏంటంటే చెప్తారా? అననీయ
సప్పెరా. అన్నయ్య అంటే యెహోవా దయ, సప్పెరా అంటే నీలకాంతము అని అర్థం. చాలా శ్రేష్టమైన అర్థాలు ఇవాళ ఉన్నాయి. అది ఆది అపొస్తలుల కాలం, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన కాలం, ఏం జరుగుతుందో అపొస్తలులకి బట్ట బయలైపోతున్న కాలం, వారు తమ చిరచిరాస్తులు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్న కాలం, సేవ విస్తృతంగా పెరిగిపోతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, ఉజ్జీవం ఉన్న కాలం. ఆ కాలంలో వీరు ఒక పొలాన్ని అమ్మి పేతురు దగ్గరికి డబ్బులు తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, నేను అనుకున్నాను ఖచ్చితంగా ఒకవేళ ఆ పొలాన్ని కనుక 500కి అమ్మి ఉండి 250 వీళ్ళు పెట్టుకొని 250 తీసుకొచ్చి, అయ్యా పేతురు గారు, మేము పొలానికి 500కి అమ్మాము, కానీ 250 మా పిల్లల కోసం పెట్టుకున్నాము, ఇదిగో ఒక 250 తీసుకొచ్చామంటే తప్పు లేదు, తప్పు కాదు, అమ్మింది ఇవ్వాలన్న రూల్ లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే 250 పెట్టుకున్నారు, 250 తీసుకొచ్చారు. కానీ పేతురు అడిగాడు, మీరు ఈ పొలమును ఇంతకి అమ్మారా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంతకే. ఇక అంతే చాలండి, స్పాట్ డెడ్, పడి చచ్చాడు. అంతే. చుట్టూ కూర్చున్న వాళ్ళకి వెన్నెముకలో వణుకొచ్చి ఉండాలి. ఒకవేళ దేవుడు కనుక ఇప్పుడు ఇంకా అలా గనక ఉండుంటే, ఏందాక గుడికి రాలేదు అన్న కడుపు నొప్పి, అంతే సార్, టాప్. ఇంకా దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఇంకా దేవుడు ఎంత దీర్ఘశాంతుడు అంటే మన విషయంలో. మళ్ళా 3 గంటలకు అలా భార్య వచ్చింది. ఏమంటే మా ఆయన వచ్చాడా? మీ ఆయన వచ్చాడు తర్వాత చెప్తాను, కానీ మీరు పొలం ఎంతగా మీరు ఎందుకైనా ఎందుకే అమ్మాయి, ఇదిగో నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు వాకిట్నే ఉన్న వారు నిన్ను కూడా మోసుకుని పోతారని చెప్తాం. కానీ టాప్ అదే. దేవుడి దగ్గర అబద్ధం మాత్రం అనకూడదండి. నువ్వు తప్పు చేసావు. ఇక్కడ ఒకటే ఇదేంటంటే, ఒక 5 ప్రశ్నలు ఇస్తాము, చాయిస్ మీకు అనేది లేదు. ఒకే ఒక ప్రశ్న, పాపం చేసావా, పాపం చేయలేదా? పాపం చేస్తే పశ్చాత్తాపడి ధన్యుడు అయిపోతాడు. ఇస్కరియోతు యోధ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. యేసుప్రభువు 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినవారు. ఒక్క ఇస్కరియోతు యోధ మాత్రమే ఇస్కరియోతు అనే రామ పట్టణానికి చెందినవాడు. నిజానికి దేవుడు స్పెషల్గా అతన్ని ఎన్నుకున్నాడు, పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, సువార్తికుడు అయ్యాడు. యేసుప్రభువు 12 మంది శిష్యులతో ఆయన కూడా తిరిగాడు, దయ్యాలు వదిలికొట్టాడు, అద్భుతాలు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, పరలోకపు 12 పునాదుల మీద 12 అపోస్తల 12 పేర్లు కనబడుతున్నాయని రాశాడు. ఒకవేళ మొదటి పేరు పేతురుది అయితే చివరి పేరు ఎవరిదండి? ఇస్కరియోతు యోధ అని రాసి ఉండాలి. అలాంటి వ్యక్తి తప్పు చేసి దురాలోచన తన హృదయంలో ఉంచి వచ్చి యేసుక్రీస్తు వారిని అమ్మి వేసిన తర్వాత కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలా, మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు అంటే, మీరు తర్వాత ఇంటికి వెళ్తారా చూడండి, 4 వచనాలు మీకు గుర్తు చేస్తారు. మత్తయి సువార్త 26-24 వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. మీరు తర్వాత తెలిసి చదవండి. మత్తయి సువార్త 26-24, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం, మత్తయి సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21. లాస్ట్ ఛాన్స్ యోహాను సువార్త 13:21. ఈ ముక్క తీసుకొని దాని నీళ్ళలో ముంచి, ఇది నేను ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగించువాడని చెప్పాడు. దేవుడు ఇంత డైరెక్ట్గా ఇస్కరియోతు యోధా నువ్వు నన్ను అప్పగిస్తున్నావని డైరెక్ట్గా ముక్క ముంచి ఇచ్చితే పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడలేదు. ముక్క తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులే, ఒక్కడు తప్ప. ఎవరు తెలుసా? యోధ. ఎడ చచ్చిపోయాడు తెలుసా? 2 విధాలుగా చనిపోయాడు. రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. 2వది అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం
మొదటి అధ్యాయం చూడండి 18 వచ్చి మనం చదువుదాం. ఈ యోధ ద్రోహములు సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనేను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఏం జరిగింది? చరిత్ర ఏం చెప్తుంది ఇస్కరియోతు యోధ గురించి? అసలు హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే, యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత ఈ ఇస్కరియోతు యోధ ఒక కొండ పేటుకు వెళ్ళి ఆ కొండపేట చివర ఉన్న ఒక అంజూరపు చెట్టు అనే ఒక చెట్టుకి ఆయన ముడి పెట్టుకుని చస్తే తాడు తెగి రాయి మీద పడి పొట్ట పగిలి పేగులు బయటకు చచ్చినాయి అంట. అది చరిత్ర చెప్తుంది ఆయన గురించి. ఒక కొండపేటకి వెళ్ళి అంజూరపు చెట్టుకి ఉరి వేసుకుంటే తాడు తెగి రాయి మీద పడి పొట్ట పగిలి పేగులు బయటకు చచ్చినాయి. మన భాష వచ్చకుండా కుక్క చావు చచ్చాడంతే. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు ఆటలు కాక దేవుడు తాడితే లెక్క వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, ఎంత క్షమించేవాడో, ఎంత ఓర్చుకున్నాడో అదే సమయంలో మన దేవుడు దయించు. ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పురే, ఆయన తన సత్యానికి విరోధంగా ఏది చేయలేడు. మరి క్షమాపణ పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తా. ఒక వ్యక్తి పాపం చేశాడు, దరిదాపు సంవత్సరం పశ్చాత్తాపలేదు, కరెక్ట్గా సంవత్సరం పశ్చాత్తాపలేదు. కానీ ఒక రాజుగా చల్లామని అయిపోయాడు. ఎవరో చెప్తారా? దావీదు. బత్షెబతో పాపం చేసి ఎప్పటి వరకు పశ్చాత్తాపడలేదు తెలుసా? బిడ్డ పుట్టేంత వరకు పశ్చాత్తాపడలా. బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు నాతాన్ని దేవుడు పంపించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథం సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పాడు, ఒక కథ చెప్పాడు. నాతాను దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు, నువ్వు వెళ్ళు నాయన, నా దాసుడు నాతాను, నువ్వు వెళ్ళు, నా దాసుడు దావీదు పాపం చేశాడు, అతను నష్టపోతే నాకు ఇష్టం లేదు, నువ్వు మాట్లాడు అని పంపిస్తే నాతాను గారు వచ్చాడు. కొంచెంసేపు మనం ఆ భాషలోకి వెళ్ళి మాట్లాడుకుంటే, ప్రజలాడు దావీదు గారు రండి ప్రజలాడు నాతాను గారికి ఛానల్కి వచ్చారు. ఏంటి? ఏమి లేదు, కథ చెప్పి వెళ్దామని వచ్చాడు. ఏంటా కథ? అనగనగా ఇద్దరు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒక పేదవాడు. ధనవంతుడికి ఆస్తి బోడంతా, గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయి. మరి పేదవాడికి చెప్తాను, పేదవాడికి పాపం ఏమీ లేదు, ఒక్క ఆడ గొర్రె పిల్లని పెంచుకుంటున్నాను. ఇలా ఉండగా ధనవంతుడింటికి ఒక గెస్ట్ వచ్చాడు, అతిథి. మరి ఆ వచ్చిన గెస్ట్కి ఏమి వండాడో తెలుసా? తన దగ్గర ఉన్న గొర్రెలు కానీ గొడ్లు కానీ ఏమి ముట్టగా ఆడ గొర్రె పిల్ల కూతురులేక పెంచుకుంటున్నాడు. ఆ పేదవాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె తీసుకొచ్చి కోసి పెట్టాడు అన్నాడు అంతే. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా చూడండి ఏమన్నాడు దావీదు, ఏమన్నాడు చూస్తా. 5వ వచనం చదువుదాం. దావీదు ఆ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవం తోడు, నిశ్చయంగా కార్యం చేసేవాడు మరణానికి పాత్రుడే, వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లి ఇవ్వాలని నాతానుతో ఒక్క గొర్రెను కోసాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? 4 గొర్రెలు, ఒక్క ఉరియాని చంపాడు. ఈయన దావీదు 4 గొర్రెలు ఇచ్చాడా లేదా? ఎవరు? అదోనియా, అమ్నోను, అబ్షాలోము, తర్వాత దావీదు 4 కొడుకులుగా చచ్చిపోయారు. పుట్టిన బిడ్డ ఎవరు? అదోనియా, అమ్నోను, అబ్షాలోము. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ కార్యం చేస్తుంది నువ్వే అని చెప్తే పశ్చాత్తాపడినా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అప్పుడు జరిగిన సందర్భం ఏంటి? 14-15 వచ్చి చూడండి. అప్పుడు ఏం మాట్లాడుతున్నా నాతాను? అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేస్తావు గనుక నీకు పుట్టిన బిడ్డ, అంటే
బెత్షెబతో పాపం చేసి బిడ్డ పుట్టేంత వరకు కూడా పశ్చాత్తాపడకుండా చలామణి అయిపోయాడు రాజులేగా. తీర్పు తీరుస్తున్నాడు, పెద్ద మనిషి వైట్ అండ్ వైట్ వేసాడు. ఏమంటే నువ్వు ఎంతకాలం దాగినా ఒకరోజు నీకు లెక్క తప్పదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే దావీదు ఎలా పశ్చాత్తాపడింది తెలుసా? టైం లేదు, ముగించేస్తాను. కీర్తన 51 పోతాను. 51 కీర్తన పైన చిన్న లెటర్స్ ఉన్నాయి చూడండి. ఆ కీర్తన ఎప్పుడు రాసాడు మీకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం దయచేసి 51వ కీర్తన పైన చిన్న లెటర్స్ చదవండి. దావీదు బెత్షెబకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన ఆ రోజు రాశాడు నీ కీర్తన. ఏమంటాడు తెలుసా? అయ్యా నా పాపం నా కళ్ళ ముందే ఉంది, కనికరించవా, కడవా, హిస్సోపుతో కడగవా, హిమమ కంటే నన్ను 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 అని 7 సార్లు ఏడుస్తాడు ఆ కీర్తనలో. పాపాన్ని దేవుడు ఏ స్థాయిలో చూశాడు దావీదు, ఆ స్థాయిలో చూసి పశ్చాత్తాపడితే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు అంటాడు దావీదుని, అతను నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు, దావీదు గోత్రము, దావీదు పురము, దావీదు తాళచెవు, దావీదు వేరు చిగురు, దావీదు కుమారుడు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే పశ్చాత్తాపడ్డావా నీ వెనక లిస్టే చూడ్డా ఆయనక. నువ్వెవరో, ఎంత చెడిపోయావు, ఎంత పాపవో, ఎంత తాగుబోతావు, ఎంత వ్యభిచారమో, ఎంత మోసగాడో, ఎంత అబద్ధికుడో ఎన్ని చూడ్డావు. కానీ కప్పుకున్నావా లెక్క వేరు. కలుగుసుకొని ప్రార్థన చేస్తాం. దయచేసి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం నీ జీవితాల గురించి నువ్వు ఆలోచించాల్సిన సమయం. నువ్వెవరు అయినా, ఎక్కడ కూర్చున్నా, పేరు ఏదైనా, వయసు ఏదైనా, దయచేసి ఎవరు కదలవద్దు. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసేంత వరకు ఎవరు మాట్లాడద్దు. ఒక్కసారి ప్రభుతో నీ హృదయాన్ని విప్పి మాట్లాడు. కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. హృదయం మూసుకుని కళ్ళు తెరవండి. ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడు, ఏ రాత్రి నాతో మాట్లాడు, ఈ రాత్రి నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడే దేవుడు. ఆదంతో మాట్లాడిన దేవుడు, కయ్యంతో మాట్లాడిన దేవుడు, ఆకంతో మాట్లాడిన దేవుడు, గెహజతో మాట్లాడిన దేవుడు, అన్నయ్యతో మాట్లాడిన దేవుడు, సత్యరతో మాట్లాడిన దేవుడు, యోధాతో మాట్లాడిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. వాట్ అబౌట్ యువర్ సిన్? నీ పాపము సంగతి ఏంటి? చలామణి అయిపోతున్నావు అనుకుంటున్నావా? నాకు తెలియదని. ఆయన కన్నులకు కనబడిన సృష్టము ప్రపంచంలో ఏది లేదు. అమ్మా, నీ వయసుతో నిమిత్తం లేదు, నీ సంగతి ఆయనకు తెలుసు. మాట్లాడే దేవుడు. కయ్యూను పశ్చాత్తాపడ్ల, ఆదాము పశ్చాత్తాపడ్ల, ఆకాను పశ్చాత్తాపడ్ల, గెహాజీ పశ్చాత్తాపడ్ల, అన్నయ్య పశ్చాత్తాపడ్ల, సఫ్యర పశ్చాత్తాపడ్ల, ఇస్కరియోతు పశ్చాత్తాపడ్ల. భయంకరం భయంకరం భయంకరం. ఇవన్నీ మనకు బుద్ధి కలగటానికి రాసిన పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు అలాంటి వాడు కాదు. తన స్థితిని చూసుకున్నాడు. దావీదు అలాంటి వాడు కాదు. కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు. దావీదు అలాంటి వాడు కాదు. ఆయన పాపాలు పట్టుకున్న యేసయ్యా నన్ను క్షమించి రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే పాపపు స్థాయితో దావీదు చూశాడో, దేవుని ఆత్మతను దర్శించిందో, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగుపడ్డాడు. అమ్మ, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కొడుకులో ప్రభునితో మాట్లాడుతుంటే, ప్రభువా నాతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నా జీవితాన్ని చూపించావు, నా పాపపు స్థితిని చూపించావు, నన్ను క్షమించవా అని యథార్థంగా పశ్చాత్తాపడితే నీ చేయి చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి కృపకు మూలముకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే ఇక్కడి నుంచి మూర్ఖంతో కఠినం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసి నష్టపోవద్దు. ఎవరైనా ఉన్నారా? నా కోసం ప్రార్థన చేయండి. అయ్యో ప్రభు నాతో మాట్లాడాడు, నేను దాచుకోలేను నా స్థితిని, ఇక నేను ఆదాంలోకి కప్పుకొని నష్టపోను. నాతో మాట్లాడాడు ప్రభు, నన్ను దర్శించాడు, నా పాపాన్ని చూపించాడు. సిగ్గుపడదు సోదరి, దేవుని తిరుమల ఎవరైనా ఉన్నారో సిగ్గుపడవద్దు, వాయిదా వేయద్దు. ఇప్పుడు కాదు అనుకోవద్దు, తర్వాత చూద్దాం అనుకోవద్దు, వయసు ఉందనుకోవద్దు, రేపేం జరుగుతుందో తెలియదు. తాత్కాలికమైన జీవితం, శాశ్వత రాజ్యం ఉంది నీకోసం. ప్రభు మాట్లాడుతుంటే, ప్రభు దర్శిస్తుంటే, ప్రభు చూపిస్తుంటే, ప్రభు ఒప్పింపజేస్తుంటే, ప్రభు సరిచేయడానికి నీ దగ్గరికి వచ్చి రాత్రి మాట్లాడుతుంటే, నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడే నిన్ను క్షమించడానికి రాత్రి వస్తుంటే కాదని కూడదని ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు నీకు. ఎవరైనా ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడే ప్రభు, ఇదిగో
నా కోసం ప్రార్థన చేయండి. నిన్ను చేతి చూపిస్తున్నాను. ఎవరైనా ఉంటే సిగ్గుపడకుండా వాయిదా వేయకుండా సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచుగాక. సహోదరి ఎవరైనా ఉన్నారు, ఇంకా ఎవరైనా కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. మరొక సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుగాక. ముందు కూర్చున్న సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుగాక. వెనక్కి కూర్చున్న, ముందు కూర్చున్న, యవనస్తుడైనా, చిన్నవాడమైనా, పెద్దవాడమైనా, పెళ్ళైనా, పిల్లవకపోయినా, ఉద్యోగం చేస్తున్నా, చదువుతున్నా, ఒంటరివాడమైనా, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడు. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడు. జాగ్రత్త, రేపు నీది కాదు. రేపు మారుదాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదులే, వాయిదా వాళ్ళే అనుకుంటే వీళ్ళే అనుకోవద్దు. జాగ్రత్త, సాతాను స్వరాన్ని వినొద్దు. సాతాను చాలా తెలివైన వాడు. నువ్వు రక్షించబడితే, నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు బాగుపడతావని తెలిసి హృదయంలో భయాన్ని పుట్టేస్తాడు. వద్దని సాతాను మాట్లాంటావా, దేవుడు మాట్లాంటావా? ఇలా సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకో. సహోదర దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకో. చేతులు దించండి. సహోదరి దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచుకో. ఇంకెవరైనా కూర్చున్న, ముందున్న, వెనకున్న ఎవరైనా ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నా. నేను మళ్ళా అడుగున్నా, ఒకవేళ ఇదే నీ జీవితంలో ఆఖరి రాత్రినేమో, ఇంత మంచిగా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడినా సరి చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళే ధైర్యం చేయొద్దు. ఈ రాత్రి ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నీతో మాట్లాడితే, ప్రభుని దర్శిస్తుంటే, ప్రభు ఇంకెవరైనా ఉంటే వెనక్కి కానీ, ముందు కానీ, చివరి కానీ, కూర్చున్నా, ముందు కూర్చున్నా, చిన్నవాడమైనా, పెద్దవాడమైనా, ఏ వయసులో ఉన్నా, ప్రభువా నాతో మాట్లాడేవయ్యా, అదిగో నా చేతి చూపించి మీకోసం ప్రార్థన చేస్తా, సిగ్గుపడదు. ఆఖరి కొడుతున్నాను, వెనక కానీ, ముందు కానీ, ఎవరైనా ఎక్కడైనా ప్రభువు నీతో మాట్లాడుతుంటే మీ చేతిన వారు తర్వాత వచ్చి కలవండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్రమములు దాచటము ఒప్పుకొనము ఈ క్షణము. అతిక్రమములు దాచటము ఒప్పుకొనము ఈ క్షణము. నేనే అనుకున్న సమయం ఈనాడే దాచట దినము.
ఇంకా నీ పాపాన్ని దాచుకుంటే, ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? యేసు ప్రభు పరిశుద్ధాత్మదేవుడితో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. దాచుకున్న వారి జీవితాలను నీకు బయలుపరిచినాడు. వారి జాబితాలోకి వెళ్తావు నువ్వు కూడా. పాపమునుకున్న దావీదు వంటి జీవితంలోకి వచ్చి ఆస్వాదించబడతావా? చాయిస్ నీదే, తీర్మానం నీదే. ఇప్పుడైనా ఇంకా ఇంకా దాచుకోవద్దు. సమయం లేదు సోదరి, సమయం లేదు సోదరుడా. నీ కొరకు ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా సమయం. ఈ రాత్రి కూడా సమయం ఇచ్చాడు నీ కొరకే. ఈ ప్రత్యేకుడికి నీ కొరకేనేమో నేను జీవంతో ఉంచి ఈ స్థలాన్ని తీసుకొచ్చింది నీ రక్షణ కొరకే. ఈ మాటలు దేవుడు ఇచ్చినాడు. ఎవరు చెప్పొద్దు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నీ ప్రభుతో చెప్పు, నీ ప్రభుతో చెప్పు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగింది. ఈ తరుణం పోగొట్టుకుంటే మరొక తరుణం నీకు రాదేమో. ప్రార్థన చేస్తాం. అలాగే కళ్ళు మూసుకుని రెడీ చూడొద్దు, ప్రార్థనలో ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధిస్తుండగా సంపూర్ణంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం. రక్షించబడి కూడా తప్పిపోతున్నావేమో చూడు. రక్షణ పొంది కూడా ఇస్కరియోతు యూదా ఆయనతో కూడా ఉన్నాడు. కానీ ఎన్నో పర్యాలు అవకాశం ఇచ్చాడు. బ్రతుకులు మార్చుకోలేదు, సరి చేసుకోలేదు. గ్యాస్ ఎలిషాతోనే ఉన్నాడు, కానీ జీవితాన్ని సరి చేసుకోలేదు. రక్షించబడి కూడా నీ జీవితంలో దేవుడు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటూ మాటి మాటికి తగ్గిపోతూ దేవుని ఆశీర్వాదం దూరం అయిపోతున్న సోదరి సోదరుడా, తన కుమారుడి సహవాసానికి మరొక పర్యాయం రాత్రిని పిలుస్తున్నాడు. సహవాసానికి దూరం అయిపోయి ఆత్మ ఆనందాన్ని పోగొట్టుకొని ఆత్మీయ దేవునికి సన్నిధికి దూరం అయిపోయి ఆత్మలో అంధకారము, ఆత్మీయ సోమర్తనము ప్రభుకి ఎంతో దురసమైపోయి ఉన్నామేమో. తన కుమారుని సహవాసానికి మరొకసారి ఆ పరలోకం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న పాపం ద్వారా పోగొట్టుకున్న సహవాసాన్ని ఒప్పుకొని తిరిగి సమకూర్చుకుంటావా? ఈ రాత్రి ఇక్కడి నుంచి గొప్ప సంతోషంతో బయలుదేరి వెళ్తావు. ప్రార్థన చేస్తాం. అలాగే మీరు అటు చూడద్దు, ఎవరు చూడదండి. సైతాన్ని ఇప్పుడు మోసం చేస్తాడు. కళ్ళు తెరవద్దు. ఉదయకాలంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న స్తోత్రాలు కూడా ఆయన ఈ రాత్రి కాలంలో ప్రభా నిజంగా ఆయన మీ వాసుల ద్వారా వేదనతోటి బాధతోటి నాయన రాసుల వాక్యాన్ని ఇచ్చినాడు. నాయన అందులో పెట్టి స్తోత్రాలు పశ్చాత పడని వాళ్ళు నాయన వాళ్ళు ఆ గమనాన్ని తీసుకొచ్చినాం. నాయన అయ్యా అనేక పర్యాయములైనా మేము కూడా పశ్చాత పడే వాళ్ళు ఉంటున్నాం. ప్రభా క్షమించిన అయినా అయ్యా ఈ రాత్రి ఇంకా నైనా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన చివరి వరకు ప్రభా మరి ఇస్కరియోతు యూదానైనా ఈ మొక్క తీసుకొని ఈ మొక్క ఎవరైతే తీసుకుంటారో వారు నన్ను అప్పగిస్తారని చెప్పినప్పుడు నాయన నాయన ఆ సమయంలో కూడా నాయన పశ్చాత్తాపడ్డాయన క్షమించిన అయ్యా క్షమించిన దేవుడివి అయ్యా
ఎలీషా దగ్గర గెహజీ ఏ విధంగా ఉన్నాడు ప్రభా, దైవదేవుడి దగ్గర నాయన మరి తను కూడా మరి పశ్చాపత్తం ఆడాడు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఇలాంటి మాటలు మా జీవితాల్లో ఆయన సరి చేసుకోవడానికి ఆయన మీకు తీసుకొచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి నన్ను మీ స్తోత్రాలు నేను ఆశీర్వదించండి. ఆయన అనేకులు ఆయన సరి చేసుకోవడం సహాయం చేయమని వందనాలు ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ప్రేమించి మాకు ప్రాణం పెట్టిన వారి ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు అక్కడ గమనించండి. రేపు కాలము 10 గంటలకు ఎలాగైతే మనము ఆరాధన కలిగి ఉంటాము, దేవుడు దాసులు రేపు కూడా మనతోనే ఉంటారు. కాబట్టి రేపు కాలం ఆరాధన కొరకై 10 గంటలకు ప్రారంభిస్తాము. ఇంకా సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే రేపు రాత్రి తిరిగి 7:30 చివరి కొడుకుతో మనం ఈ కొడుకును ముగించుకుంటాము. కానీ ఇంకా రాని వాళ్ళు వాటిని తెలియపరచండి, తీసుకురండి. తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి అంశము దేవుడు నీ కొరకి నా కొరకి ఈరోజు అంతమంది సహవాసానికి దూరమైపోతున్న రహస్య పాపం, రహస్యమైనటువంటి జీవితం, ఆత్మీయ సోమర్థంతో ఎంతో ప్రభు సంపదలు పొందుకుంటున్నా కానీ ప్రభు సహవాసం ఏమైపోయినా సంపదలు ఉన్న గట్టిగా కానీ ప్రభు సహవాసం దూరమైపోతాం. అందుకని దేవుడు చెయ్యి చాచి ఈ దినాలు పిలుస్తున్నాడు. తన దాసు తీసుకొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సహవాసం తిరిగి సమకూర్చాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి సమయాలు అన్నిసార్లు దొరకవు. కానీ దయచేసి రేపు కాలంలో సిద్ధపడి పెద్దల కాడే రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీతో పాటు ఇంకెవరైనా మీ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వారు కూడా తెలియపరచండి, తీసుకురండి. కాబట్టి ఈ విధంగా ప్రవచనంలో రేపు మధ్యాహ్నం ప్రేమాభివృద్ధి కలిగి ఉంటాము. అది గమనించండి. రేపు మధ్యాహ్నము అది రేపు ఉదయకాలం ఆరాధన అయిన తర్వాత మనం ప్రేమాభివృద్ధి కలిగి ఉంటాము. గమనించండి, ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుంటాం. పళ్ళు మూసుకోనండి. మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా, పరిశుద్ధుడా నీతిమంతుడా, పరిశుద్ధుడా నీతిమంతుడా, మహామహిమను వసించెను మహిమగల మహామహిమను వసించెను మహిమగల నమ్మదగిన వాడవై పిలచితివి మమ్ము నీ కుమారుని సహవాసమునకు నమ్మదగిన వాడవై పరిశుద్ధమైన పరలోక పిలుపుతో పరిశుద్ధమైన పరలోక పిలుపుతో నీ విశ్వాస ఆమోదించు
అందరికి ప్రైజ్ లా. పట్టణాల వారికి భోజనం ఏర్పాటు చేయబడింది. మా గ్రామం నుంచి మన ప్రియులు వారిని భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తాము. అందరికి ప్రైజ్ లా. యవనస్తులు ఈ చేపలు ఎవరు కొట్టేది, యవనస్తులు చూడండి, యవనస్తులు అందరూ ఉండి చేపలు ఎవరిని కూడా శుభ్రం చేసి